నమస్కారం అండి. నా పేరు డాక్టర్ గౌరీ శంకర్, సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్, అర్చన హాస్పిటల్స్. ఈరోజు మనం జంతు కాటు అంటే యానిమల్ బైట్ అనేది ఏంటి, దానికి తీసుకోవాల్సినటువంటి తగు జాగ్రత్తలు, దానికి తీసుకోవాల్సినటువంటి ట్రీట్మెంట్ గురించి మాట్లాడుకుందాం. సాధారణంగా మనం రోడ్లలో వెళ్ళేటప్పుడు ఈది కుక్కలు ఉంటాయి. వీధి కుక్కలు కానీ, లేదంటే పిల్లులు కానీ, మన ఇంట్లో పెంచుకునేటువంటి కుక్కలు కానీ, పిల్లులు కానీ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇవి ఉన్నప్పుడు మనకి అవి వాటితో మనం ఇంటరాక్ట్ అయినప్పుడు కానీ, అవి మనల్ని అటాక్ చేసినప్పుడు కానీ, మనకి చిన్నగా గీరొచ్చు, లేదంటే కరవచ్చు. కరిచినప్పుడు పళ్ళ వరకు మార్క్స్ పడవచ్చు, లేదంటే ప్రాపర్గా మనకి ఫ్లెష్ లాగా తెగి కూడా కొన్ని ఎక్స్ట్రీమ్ కేసెస్లో పెద్ద గాయాలు కూడా కావచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో మనం బెస్ట్ ఏంటంటే వెంటనే తగు ఫస్ట్ ఎయిడ్ తీసుకొని నీట్గా వాష్ చేసేసి వాటర్లో అండ్ యాంటీసెప్టిక్ ఏదైనా పెట్టి అప్లై చేసేసి వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుందండి. దాని తర్వాత డాక్టర్ తగినటువంటి ఎగ్జామినేషన్ చేసి మీకు ఏ రకమైన జబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయి అని అనేసి అనుకుంటారు. మీ డాక్టరు మీరు అప్పుడు ఎమర్జెన్సీ వార్డుకి వెళ్ళినప్పుడు డ్రెస్సింగ్ సరిగ్గా చేయడము, అవసరం ఉంటే ఒక టీటీ ఇంజెక్షన్ వేయడము, దాంతోపాటు రేబీస్ గురించి కూడా ఇంజెక్షన్ టీకాలు తీసుకోవాలని సలహాలు ఇవ్వచ్చు. సో జాగ్రత్తగా ఉండండి. మీరు వాకింగ్కి కానీ పొద్దున పూట వెళ్ళేటప్పుడు రోడ్డు మీద ఆల్వేస్ ఒక చిన్న సైజు ఏదన్నా కర్ర లాంటిది ఏదన్నా కానీ ఉంటే కూడా ఏదైనా సమ్ డిఫెన్సివ్ డివైస్ తీసుకెళ్ళండి. ఈ మధ్యకాలంలో ఎందుకంటే కుక్క కాట్లు అనేది ఎక్కువైపోతున్నాయి, వీధి కుక్కలు అనేది అటాక్ చేయడం అనేది ఎక్కువ అవుతుందండి. సో స్టే సేఫ్ అండ్ స్టే సెక్యూర్. థ్యాంక్ యూ.